నమస్కారం. ఈరోజు మనం చేయబోయేది ఒక మామూలు ప్రయాణం కాదు. ఇది లక్షలాది మంది విశ్వాసానికి నిలువుటద్దంలా నిలిచే తిరుమల కొండల్లోకి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర. పదండి, మొదలుపెడదాం. రోజుకి సుమారుగా అక్షరాల 60,000 మందికి పైగా. ఒకసారి ఊహించండి, ఎంత పెద్ద సంఖ్య ఇది! ఈ ఒక్క నంబర్ చాలు ఈ క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో చెప్పడానికి. అవును, ఇది కేవలం ఒక లెక్క కాదు. ఇది కోట్లాది మంది భక్తికి, వాళ్ల నమ్మకానికి ఒక ప్రతీక. అందుకే కదా తిరుమల ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. అసలింతమందిని, లక్షలాది మందిని ఈ కొండలవైపు ఆకర్షిస్తున్న శక్తేంటి? ఆ రహస్యమేంటో తెలుసుకోవాలంటే మనము ఆ యాత్రికులతో పాటు మన ప్రయాణాన్ని మొదలుపెట్టాల్సిందే. సరే, మన ప్రయాణం మొదలైంది. మనమిప్పుడు తిరుమల కొండల మీద ఉన్నాం. సుమారుగా 5,000 సంవత్సరాల క్రితం శ్రీవెంకటేశ్వరస్వామి ఇక్కడే వెలిసారని ప్రగాఢమైన నమ్మకం. చూడ్డానికిదొక గుడిలా అనిపించినా ఇది కేవలం ఒక గుడి కాదు. ఇది ఏకంగా 16 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఒక పెద్ద ఆలయ సముదాయం. తరతరాలుగా వస్తున్న భక్తికి, అప్పటి నిర్మాణ చాతుర్యానికి ఇదొక సజీవ సాక్ష్యమన్మాట. అయితే మనం శ్రీవారి ప్రధాన ఆలయంలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన నియమం ఉంది. సంప్రదాయం ప్రకారం ప్రతి భక్తుడు ఖచ్చితంగా పాటించాల్సిన ఒక మొదటి ఘట్టం ఉంది. దాని వెనుక ఒక కథ ఉంది. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు ఈ కొండమీదకు రాకముందే ఇక్కడ వరాహస్వామివారు నివసించేవారట. సో శ్రీనివాసుడు ఇక్కడ నివాసముండటానికి వరాహస్వామి అనుమతి కోరారు. అది ఒక ముఖ్యమైన ఒప్పందానికి దారితీసింది. ఆ ఒప్పందం ఏంటంటే, తిరుమలకి వచ్చే భక్తులు ఎవరైనా సరే మొదట వరాహస్వామిని దర్శించుకుని ఆ తరువాతే తన దర్శనానికి రావాలని శ్రీనివాసుడు మాట ఇచ్చారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ సంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. సరే, వరాహస్వామి దర్శనం తర్వాత మనం ఇప్పుడు ఆలయ ప్రధాన ద్వారం అంటే మహాద్వారం దగ్గరికి వచ్చేశాం. ఇక్కడనుంచే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న శతాబ్దాల రాజసం మనకు కనిపించడం మొదలవుతుంది. సుమారు 50 అడుగుల ఎత్తుతో ఎంత గంభీరంగా ఉందో చూడండి. దీన్నే పడివాకిలి అని కూడా పిలుస్తారు. లోపలికి వెళుతున్నప్పుడు మనం ఒకదాని తరువాతొకటి ఇత్తడి, వెండి, ఆ తర్వాత బంగారు ద్వారాలను దాటుతాం. ఇక ఈ మెయిన్ ఎంట్రన్స్కి రెండు వైపులా స్వామివారి సంపదకు కాపలాగా శంఖనిధి, పద్మనిధి ఉంటారన్నమాట. ఈ ఆలయం చూడ్డానికి ఇంత వైభవంగా ఉందంటే ఇది ఒక్కరోజులో కట్టింది కాదు. శతాబ్దాల పాటు పల్లవులు, చోళులు, మరి ముఖ్యంగా విజయనగర రాజులు, ఇలా ఎన్నో రాజవంశాలు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో సేవ చేశాయి. ఆ చరిత్రకు సాక్ష్యాలు మనకు లోపల విగ్రహాల రూపంలో కనిపిస్తాయి. లోపలికి అడుగుపెట్టగానే మనకు గొప్ప రాజుల విగ్రహాలు స్వాగతం పలుకుతాయి. కుడివైపు చూస్తే 7 సార్లు ఈ ఆలయాన్ని సందర్శించిన శ్రీకృష్ణదేవరాయలు తన 2 దేవేరులతో కనిపిస్తారు. ఇక ఎడమవైపున ఆలయ సంరక్షకుడిగా పేరు పొందిన చంద్రగిరి రాజు వెంకటపతిరాయల విగ్రహం ఉంటుంది. అంటే ఇక్కడ చరిత్ర పుస్తకాల్లో కాదు, మన కళ్ల ముందే రాతి రూపంలో సజీవంగా నిలబడి ఉంది. ఆ విగ్రహాలను దాటుకుని మనమిప్పుడు మొదటి ప్రాంగణంలోకి వచ్చాం. దీని పేరు సంపంగి ప్రదక్షిణం. ఇది చూడ్డానికి ఒక చిన్న ఆధ్యాత్మిక నగరంలా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతో సందడిగా ఉంటుంది. ఈ ప్రాంగణంలోనే ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఒకవైపు చూస్తే మనందరికీ ఎంతో ఇష్టమైన తిరుపతి లడ్డూ తయారుచేసే వంటశాల, పడిపోటు ఉంటుంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, స్వామివారి పెంపుడు తల్లి అయిన వకుళాదేవి గోడకున్న ఒక చిన్న రంధ్రం నుంచి ఈ వంటను పర్యవేక్షిస్తారని నమ్ముతారు. దీనికి దగ్గర్లోనే పూజకు కావలసిన సామాగ్రిని నిల్వచేసే ఉగ్రాణం ఉంటుంది. చెప్పాలంటే ఆలయ రోజువారీ కార్యకలాపాలకు ఈ ప్రాంగణమే ఒక గుండకాయ లాంటిది. సరే, ఈ మొదటి ప్రాంగణాన్ని దాటి మనమిప్పుడు ఆలయంలో మరింత లోపలికి వెళ్తున్నాం. రెండవ ప్రధాన ద్వారం దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ దైవ సన్నిధికే మరింత చేరువవుతున్నామన్న అనుభూతి, ఉత్కంఠ పెరుగుతుంది. ఇదిగో, ఇదే వెండి వాకిలి, అంటే వెండి ద్వారం. దీన్ని దాటితే చాలు మనం మరింత పవిత్రమైన లోపలి ప్రాంగణంలోకి అడుగుపెడతాం. ఈ ప్రాంగణాన్ని విమాన ప్రదక్షిణం అంటారు. అంటే బంగారు గోపురం చుట్టూ ఉన్న మార్గమనమాట.
ఈ దారిలోనే ఎన్నో చిన్న చిన్న ఉప ఆలయాలు, అలాగే ముఖ్యమైన పూజలు, సేవలు జరిగే ప్రదేశాలు ఉంటాయి. ఇక చివరిగా మన ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం గర్భగుడికి ప్రవేశద్వారమైన బంగారు వాకిలి ముందు ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం. ఈ ద్వారానికి ఇరువైపులా జయవిజయులు కాపలాగా ఉంటారు. ఇదే మన యాత్రకు పరాకాష్ఠ, ఆనంద నిలయం అంటే గర్భగుడి. ఇక్కడ మనం దర్శించుకోబోయేది కేవలం ఒక విగ్రహాన్ని కాదు, ఒకే దైవం యొక్క 5 విభిన్న రూపాలను. ఆనందనిలయం లోపల స్వామి 5 రూపాల్లో ఉంటారు. ముందుగా ధ్రువబేరం, ఇది కదలని మూలవిరాటు, స్వయంగా వెలసిందని నమ్మకం. తరువాత భోగశ్రీనివాసుడు, ఈయన పూజలు, అభిషేకాలు అందుకుంటారు. ఆ తరువాత కొలువు శ్రీనివాసుడు, ఈయన ఆలయ లెక్కలు వింటూ దర్బారు నిర్వహిస్తారు. ఇక ఉగ్రశ్రీనివాసుడు, పూర్వం ఉత్సవమూర్తిగా ఉండేవారు. చివరిగా మనందరికీ తెలిసిన మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉత్సవాల్లో ఊరేగుతారు. చూశారా, ప్రతి రూపానికి ఒక ప్రత్యేక ప్రయోజనముంది. స్వామివారి గడ్డం మీద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనుక ఒక గొప్ప భక్తుడి కథ ఉంది. అనంతాళ్వారనే భక్తుడు స్వామివారి కోసం ఒక పూలతోటను తవ్వుతున్నాడు. అప్పుడు ఒక బాలుడి రూపంలో వచ్చిన స్వామి అతనికి సాయం చేయబోయాడు. కాని పనిలో ఉన్న అనంతాళ్వార్ విసుగుతో తన చేతిలో ఉన్న గడ్డపారని విసిరేశాడు. అది ఆ బాలుడి గడ్డానికి తగిలి గాయమైంది. తర్వాత గుడిలో చూస్తే అదే గాయం మూలవిరాటు గడ్డంమీద కూడా కనిపించింది. తన తప్పు తెలుసుకున్న అనంతాళ్వార్ ఆ గాయానికి పచ్చకర్పూరం అద్దాడు. ఆ భక్తికి గుర్తుగా ఈ రోజుకి స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం పెట్టడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. అంతేకాదు, అనంతాళ్వార్ విసిరిన ఆ గడ్డపారని మనం ఇప్పటికీ ఆలయ గోడమీద చూడొచ్చు. పురాణానికి, ఆచారానికి ఇంతకంటే గొప్ప నిదర్శనమేముంటుంది? అలా గంభీరమైన మహాద్వారం నుంచి మొదలై సందడిగా ఉండే ప్రాంగణాలను దాటుకుని చివరికి ప్రశాంతమైన ఆనందనిలయం వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం భౌతికం కాదు, ఇది బాహ్య ప్రపంచం నుంచి అంతరంగిక శాంతివైపు సాగే ఒక ఆధ్యాత్మిక యాత్ర. వేల సంవత్సరాలుగా చక్రవర్తుల నుంచి సామాన్యుల వరకు కోట్లాది మంది ఈ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అసలు తరతరాలుగా మానవాళిని ఇంతటి అచంచలమైన విశ్వాసంతో ఇలాంటి పుణ్యక్షేత్రాల వైపు నడిపిస్తున్న ఆ అదృశ్యశక్తి ఏమై ఉంటుంది?